నమస్తే అండి. ఇది ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారు? రాజమండ్రి దగ్గర కాతేరు శివాలయం అండి. అంటే శివాలయం, విష్ణు ఆలయం, రామాలయం అన్నీ కలిపి ఒకే గుడి అండి. కానీ ఈ శివాలయం అయితే ఒక 30 సంవత్సరాల పైన అయి ఉంటుంది అనుకుంటానండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేవారండి. కార్తీక మాసం వచ్చినా, పౌర్ణమి ఉన్న అభిషేకాలు చేయించుకోవాలన్నా ఈ శివాలయానికి వచ్చేవారండి. ఇప్పుడైతే శివాలయాలు ఎక్కడికక్కడ కడుతున్నారు, కానీ ఇంతకుముందు ఇంతలా ఉండేవి కాదు కదండి శివాలయాలు. ఇక్కడికి వచ్చేసేవారండి. కాకపోతే పూర్వం ఇంతలా ఉండేది కాదండి. ఒక 20 సంవత్సరాల కిందట మళ్ళీ ఇవన్నీ చేసి అభిషేకాలు అవి చేసి మళ్ళీ అప్పుడు రీమోడల్ చేశారండి గుళ్ళన్నీ రీమోడల్ చేశారు. ఇక్కడ శివయ్యకి నాగసర్పం వెండితో అలంకరించారండి. చాలా చిన్నగా ఉన్నారు శివయ్య. మరి అది పూర్వం విగ్రహమే లింగమే అనుకుంటున్నానండి నేను. నాకైతే తెలిసి అంతవరకునే తెలుసు. నంది చూడండి, ఎక్కడ చూసినా నంది నలుపు కలర్యే, కానీ అసలు ఈ రంగులో నంది అనేది నందీశ్వరుని అసలు మనం చూడట్లేదండి. నేనైతే చూడలేదండి. అది కూడా పూర్వం గుడిలో నందీశ్వర్ల వారే అనుకుంటున్నానండి. ఎక్కడ చూసినా శివాలయం చుట్టూరు లోపల బయట 360 ఎత్తులు వెలిగించుకునేవాళ్ళు, 360 ఎత్తులు, 101 ఒత్తులు వెలిగించుకునేవాళ్ళు, 101 ఒత్తులు దామోదరుడు పూజలు చేసుకునేవాళ్ళు. దామోదరుడి ఇక్కడ నాగసర్పం అండి. జంట నాగులు ఇద్దరిని పెట్టారు. మళ్ళీ పక్కన ఒకే ఒక్క నాగు ఉన్నారండి పక్కన. ఇలాగ పూజలు మాత్రం ఎవరి మట్టుకాళ్ళు చేయించుకుంటున్నారు. బ్రాహ్మణుల దగ్గరుండి చేయించుతున్నారండి. వీళ్ళందరికీ బ్రాహ్మణులు చేయించున్నారు. బయట కూడా కూర్చుని ధ్వజస్తంభం దగ్గర కూర్చుని చేయించుకుంటున్నారు. ధ్వజస్తంభానికి చూడండి చక్కగా అలంకరించారు. అలా బంతి పూలతో అలాగా అలంకరించి స్తంభాల కిందేమో మళ్ళీ పంచలోహాలతో చిన్న ధ్వజస్తంభం పెట్టారండి. అది కూడా ఈ మధ్యన పెట్టినట్టున్నారండి. అది కూడాను అలా శివాలయం అంతా కూడా దీపాలతో. ఇంకా నేను పగల టైం వెళ్ళాను, రాత్రులు అయితే ఇంకా తోసుకుంటమే జనం అన్నట్టు ఉంటుందండి. అంతలా ఉంటుందండి. కార్తీక సోమవారం వచ్చినా, పౌర్ణమి వచ్చినా ఈ శివాలయం ఇలాగ ధ్వజస్తంభం కూడా ఏంటో కలకల్లాడుతూ బాగుందండి. నిండుగా ఉన్నది. ఇక్కడ పక్కన చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుకుంటున్నాను. అది స్వామి ఉన్నారు. అక్కడ కూడా దీపాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్. ఓకేనా అండి? శివాయ.